తన తల్లి కొరకు ఆసనము ఒకటి, దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్దామా? తల్లి అని నేను ఎప్పుడు చెప్పినా, తండ్రి అని నేను ఎప్పుడు చెప్పినా, తల్లి ఒకటి తండ్రి ఒకటి అని మీరు ఎవ్వరు అనుకోవద్దు. అర్థమవుతుందండి? అర్థమవుతుందని నేను చెప్పేది. ఎందుకంటే భార్యాభర్తలకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే వాళ్ళిద్దరూ ఏక శరీరము. చెప్పండి అందరు గట్టిగా. ఏ ఏ శరీరం అండి అది? తల్లి అక్కడ ఉందంటే తండ్రి ఉన్నట్టే, తండ్రి అక్కడ ఉందంటే తల్లి కూడా ఉన్నట్టే. రాజుగా ప్రేమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ఎన్నికైన తరువాత, తాను సింహాసనాసీనుడైన తరువాత ఎందుకు అనుకోకుండా తల్లి అక్కడికి వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి తల్లి? కొడుకు దగ్గరికి వచ్చింది. ఏదో చెప్దామని వచ్చిందిలేండి. వస్తే ఇప్పుడు ఆమెకు ఏం వేశాడండి చెప్పాలా? ఒక సింహాసనాన్ని తయారు చేసి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సొలొమోనుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి అన్న తండ్రి అన్న అపారమైనటువంటి గౌరవం ఉంది. హల్లెలూయా. గౌరవం ఉందని ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది చిన్నపిల్లలప్పుడు ఏమడుగుతా ఉంటారే, నువ్వు పెద్ద అయిపోయాక నన్ను ఎట్ట చూస్తావురా అని అడుగుతారు తల్లిదండ్రులు. అమ్మా, నీకు నేను కారు తోలుకుంటూ కారు ఎక్కించుకొని పైకి ఎక్కించుకొని ఏం చేస్తాను, అసలు నిన్ను కాలు కింద పెట్టకుండా నేను నిన్ను చూసుకుంటానమ్మా అంటారు. అరే మరి నీ ఉద్యోగం నుంచి నాకే సగం నీకేనమ్మా మమ్మీ, సగం నీకే. ఎప్పుడండి? చిన్న పిల్లగాళ్ళు యవనస్తులుగా ఉన్నప్పుడు. భార్య వచ్చాక, ఉద్యోగం వచ్చాక, ఆస్తి అంతస్తు పెరిగాక ఏముంటుంది ఇప్పుడు తల్లికి?